నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో స్థానిక డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారులపై పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాతో సమన్వయం చేసుకుంటూ ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్హెచ్ఏఐ హైవే పెట్రోలింగ్ విభాగం ఆధ్వర్యంలో పోలీసులకు రిఫ్లెక్టివ్ జాకెట్లు, లైటింగ్ స్టిక్స్, బ్రీత్ అనలైజర్స్ పంపిణీ చేశారు. ఈ పరికరాలు రాత్రి వేళల్లో విధులు నిర్వహించే పోలీసులకు ఎంతో ఉపయోగపడతాయని, ప్రమాదాల నివారణలో కీలక పాత్ర పోషిస్తాయని డీఎస్పీ పేర్కొన్నారు. సోషల్ సర్వీస్ ఇచ్చేవాళ్ళు, అట్లాగే ఎన్ఎస్ఐటి నేషనల్ హైవే ఇన్ఫ్రాటెక్ వాళ్ళు ఈ మెయింటైన్ చేసుకుంటున్న వాళ్ళు ఈ రోడ్డుతో అనుసంధానమైన కానిస్టేబుల్స్ కు వాళ్లకు ఏదైతే అవసరం ఉంటుందో రోడ్డు వీటికి, అంటే ముఖ్యంగా నైట్ టైం రేడియం జెక్కిన్, లైటింగ్ స్టిక్స్, అలాగే డ్రంక్ అండ్ స్ట్రెస్ బ్రీత్ అనలైజర్స్, అలాగే 3 బ్రీత్ అనలైజర్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ లైటింగ్ స్టిక్స్ ఇవ్వడం జరిగింది, అట్లాగే రేడియం జాకెట్స్ కూడా ఇవ్వడం జరిగింది, అట్లాగే ఏసీ కూడా ఒకటి ప్రజెంట్ చేయడం జరిగింది. వీటితో పాటు మీకు చెప్పాల్సింది ఏమంటే ఇప్పటివరకు మనకు హైవే వాళ్ళు ఎవరు పెద్ద ఐడియా ఉండేది కాదు. ఈ మిస్టర్ చైతన్య ప్లాజా మేనేజరు, అతను ఆ మొత్తం మనకు నలగాంపల్లి నుంచి మన నగిగిరి దాకా రోడ్స్ మీద ఏమున్నా ఏ ఇష్యూస్ అయినా కానీ తను ఓవరాల్గా చూసుకుంటాడు. అట్లాగే గిరి అనేది ఇన్సిడెంట్ మేనేజర్ గిరిబాబు, ఆయన ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే కానీ ఇమ్మీడియట్గా రెస్పాన్స్ అయ్యి అక్కడికి వచ్చి అక్కడ చూసుకుంటారు. ఆల్మోస్ట్ ఆల్ మనం చాలా మందికి ఎవరితో కాంటాక్ట్ కాలేదు కూడా కమ్యూనికేషన్ ఉండకోకుంటుంది. సో వన్స్ ఫర్ ఆల్ ఏమన్నా స్మాల్ కూడా మీ లెవెల్లో ఇన్ఫర్మేషన్ ఉంటే వెంటనే ఇన్ఫార్మ్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత రవి సేఫ్టీ మేనేజరు, ఆ రోడ్డుకు సంబంధించి సేఫ్టీ వర్క్స్ ఏదున్నా కానీ దానికి సంబంధించి వర్క్ చూసుకుంటాడు. కిరణ్ కుమార్ రోడ్ మెయింటెనెన్స్, ఏదైనా మనం డబ్బులు స్టిక్స్ వేయాలా లేదా స్పీడ్ బ్రేకర్స్ వేయాలా అలాంటివి ఎవరు ఉంటే తను చూసుకుంటాడు. సో వీళ్ళందరితో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాము ఒకసారి. వీళ్ళు కలెక్టర్ గారితో కూడా ఎవరి మంత్ అటెండ్ అయ్యి పెడుతుంటారు. బట్ సబ్ డివిజన్ లెవెల్లో ఫస్ట్ టైం మీటింగ్ జరిగింది ఈ హైవేకి సంబంధించి రోడ్ల నిర్వహణ భాగంగా. వాళ్ళు వస్తూ వీటిని కూడా మన పోలీస్ సిబ్బంది కూడా తీసుకువచ్చారు. మంచి కోఆర్డినేషన్తో అందరం కలిసి రోడ్డు ప్రమాదాలు తగ్గించాలని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన బీజ్ అనలైజర్స్ కావచ్చు, లైటింగ్ స్టిక్స్ కావచ్చు, జాకెట్స్ కావచ్చు, మా సిబ్బందికి దాని అందరినీ ఇచ్చి మరింతగా రోడ్డు నివారణ ప్రమాద చర్యలు జరగకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. మీరు మాట్లాడారు. సో వాళ్ళు గైడ్ లైన్స్ కొన్ని చెప్పారు, దాన్ని ఎక్కడ డెవలప్మెంట్ చేయాలి అనేది. వాట్ ఎవర్ ఇట్ మేబీ రోడ్ యాక్సిడెంట్స్ అనేది మన అవేర్నెస్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు మనం హెల్మెట్ వేసుకొని వెళ్ళాలి అంటాము. మన లాస్ట్ మంత్లో కూడా మా ప్లాజాలో ఫ్రీ హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ కూడా మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగింది. మన ప్లాజాలో మన అవేర్నెస్ని బట్టి, మనం అవేర్ చేసేదాన్ని బట్టి యాక్సిడెంట్ రేషియో అనేది తగ్గిస్తాం. మనం ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా తోలే వాళ్ళు కొంచెం ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో రోడ్ సేఫ్టీ మెజర్మెంట్స్ అవి తీసుకుంటే రోడ్డు ప్రమాదాలన్నీ తగ్గించవచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి వాళ్ళు ఇదిగా ఉన్నా కానీ మన తరపు నుంచి ఏదైతే బ్లాక్ స్పాట్స్ ఉంటాయో ఆ బ్లాక్ స్పాట్స్ని ఆల్రెడీ మనం హజార్డ్ మార్కింగ్స్, రంబుల్ స్ట్రిప్స్ ఇవన్నీ వేయడం జరిగింది. బ్లింకర్స్ కూడా ఇన్స్టాల్ చేస్తున్నాము. ఇంకా కొత్తగా ఏదైనా ఇటువంటి యాక్సిడెంట్ జోన్స్ ఏమైనా ఏర్పడితే దానికి కావాల్సిన సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా మేము తీసుకుంటాం, వాటిని ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఏదైనా లోటుపాట్లు ఉంటే ఎన్హెచ్ఐతో మాట్లాడి, ఎన్హెచ్ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీమ్తో మాట్లాడి దాన్ని ఇమ్మీడియట్గా రెక్టిఫై చేయడం. ఎక్కడైనా ఎల్ఈడి లైటింగ్ తక్కువ ఉంటే, వైరింగ్ ప్రాబ్లం ఉంటే, రోడ్డుకి డబుల్ స్టిక్స్ కావాల్సి ఉంటే, వార్నింగ్ బోర్డ్స్ కావాలంటే దాన్ని వాళ్ళ హెల్ప్తో చేస్తాము. అట్లాగే మాకు సంబంధించి పోలీసుకి సంబంధించి హై స్పీడ్ పోయే వాళ్ళ మీద ప్రత్యేక నిఘా పెట్టడము, అట్లాగే డ్రంక్ చేసి డ్రైవ్ చేసే వాళ్ళపైన ప్రత్యేక నిఘా పెట్టడము, డ్రైవింగ్ లైసెన్స్ లేకోకుండా ర్యాష్గా పోయే వాళ్ళ మీద పెట్టడము, అట్ ద సేమ్ టైం అవేర్నెస్ ఇవ్వడము, హెల్మెట్ మీద అవేర్నెస్ కల్పించడము అన్నీ జరుగుతుంది. దీంట్లో పబ్లిక్ యొక్క సహకారం చాలా 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 అవసరం. వాళ్ళ ప్రాణాలు వాళ్ళు తీసుకుంటున్నారు అని చెప్పడం కానీ, బట్ వాళ్ళు చేసే చిన్న చిన్న నెగ్లెక్ట్ వల్ల ప్రాణం మీదకి వస్తుంది. అది వాళ్ళకి అర్థం కావాలి. 70 కిలోమీటర్ల వేగంతో పోతూ ఒక పక్క సెల్ ఫోన్లో మాట్లాడుతుంటారు. రోజు మనం చెప్తూనే ఉన్నాం, రైడ్ చేస్తూనే ఉన్నాం, బట్ సెల్ రింగ్ అయిన ఒక్క క్షణము ఆగడానికి కూడా ఉంటుంది జనాలు. వెంటనే రెస్పాండ్ ఇస్తున్నారు.
70 కిలోమీటర్ స్పీడ్తో పోయడానికి యాక్సిడెంట్ కావడానికి ఒక 2-3 సెకండ్లు చాలు. 2-3 సెకండ్లో మినిమం 8 to 9 మీటర్స్ ముందుకు పోతుంది వెహికల్. కాబట్టి పబ్లిక్ కూడా అవేర్నెస్ కావాలి. మన పబ్లిక్ పూర్తి నెట్టేయకపోయినా మా బాధ్యత పరంగా అంతా మేము చేస్తాము. ఎవరి మంత్ నేషనల్ అథారిటీ వాళ్ళతో కలిసి మీటింగ్ కండక్ట్ చేస్తాము. మీ దగ్గర కూడా సహకారం తీసుకుంటాము. ఇప్పుడు ఇందాక గుడ్ క్వశ్చన్స్, గుడ్ పాయింట్స్ చెప్పారు. అక్కడ సైన్ బోర్డ్స్ కావచ్చు, ఇంకా మిగిలిన బ్లింకింగ్ లైట్స్ కావచ్చు, లేదా డబుల్ స్టిక్ కావచ్చు, ఏది కాబట్టి వాళ్ళు ఏర్పాటు చేసుకొని సాధ్యమైనందుకు పూర్తిగా తగ్గడానికి మేము ప్రయత్నం అనేది చేస్తున్నాము. మీరు ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చినా కూడా వాటిని తీసుకుంటాము, వాటిని కూడా రెక్టిఫై చేస్తాము. థ్యాంక్ యూ.